చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ బండారాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా తాను లేవెత్తిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా పక్కా ఆధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది. సమకాలిక రాజకీయాలలో ప్రజలకు సత్యము చెప్పడానికి, నిజాలు చెప్పడానికి ఇంత కసరత్తు చేసిన నాయకుడు లేను కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలిగినారు. రాజకీయ నాయకుడు అంటే ఏదో 4 అబద్ధాలు చెప్పినంత బుల్టోజ్ చేసి మళ్ళా తాను చెప్పాలనుకునేది చెప్పి సాక్ష్యాలు ఆధారాలు అవసరం లేదు, 4 డైలాగులు 4 పంచులు చెప్తే అయిపోతుంది, లేదు ఎవరి మీద నిందలేసి మాట్లాడవచ్చు అనే పరిస్థితిలో ఈనాడు రాజకీయ నాయకులు ఉంటే, మనం చంద్రబాబు నాయుడు మొత్తం ఈరోజు బడ్జెట్లో చెప్పినటువన్నీ కూడా అబద్ధాలు అనేది మాత్రం మన అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పక్కా ఆధారాలతో అవన్నీ కూడా చూపించడం జరిగింది. మీకు చేతనైతే దీనికందరికీ కూడా సమాధానాలు చెప్పమని. ప్రతి ఒక్క విషయం కూడా మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని మరొక శ్రీలంక చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు బట్టల్లోకి ప్రజలకు అందరూ కూడా డబ్బులు వేస్తున్నారు. ఈ రాష్ట్రం త్వరలో మరో శ్రీలంక కాబోతుందని చెప్పి మాట్లాడిన నాయకులు వీళ్ళే. ఎలక్షన్లు ఒక 4 నెలలు ఉండేనంగా సూపర్ 6లు సూపర్ 7లని పెట్టి ప్రజలందరినీ మోసం చేసి, ప్రజలు పాపం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు, వీళ్ళు కూడా బీజేపీతో కలిసినారు. చంద్రబాబు నాయుడు ఏదో అంతకుముందు ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసినాడు, ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కాబట్టి వీళ్ళు కూడా ఇస్తారన్న ఉద్దేశంతో ప్రజలందరూ నమ్మి మోసపోవడం జరిగింది. ఆ మోసంతోనే ఈ 2 సంవత్సరాలు కూడా పోయిన సంవత్సరం బడ్జెట్ పెట్టడం జరిగింది. ఆ బడ్జెట్లో ఒక పింఛన్ తప్ప ఏమాత్రం కూడా ఇవ్వని పరిస్థితి. పింఛన్ కూడా దగ్గర 66,000 పింఛన్ ఉంటే మనకు దాంట్లో దగ్గర ఎన్నికలు రాకముందు 66 లక్షల మందికి మనం పింఛన్ ఇచ్చేవాళ్ళం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. తెలుగుదేశం వచ్చిన తర్వాత 62 లక్షలు అంటే 4 లక్షల మందికి తగ్గించి మొత్తం ఈరోజు 4 లక్షల మందికి తగ్గడం జరిగింది. పోయిన ఏడాది 32,000 కోట్లు కావాలంటే బడ్జెట్లో కేవలం పెట్టింది 27 కోట్లు మాత్రం. అది కూడా మోసం కాదా? మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీపం పథకానికి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ సిలిండర్లకు 3 సిలిండర్లకు ఈ రాష్ట్ర ప్రజలకు అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తే 3,900 కోట్లు మాత్రం కూడా మోసం కాదా? మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, అంతకుముందు తెలుగుదేశం అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాకముందు వచ్చిన తర్వాత అంతకుముందు తెలుగుదేశం చేసిన అప్పు ఎలక్ట్రిసిటీ దాంట్లో 42,183,000 కోట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే వాళ్ళకు అప్పు అయితే, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 21,000 కోట్లు బకాయిలు తీర్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే తీర్చిన మాట నిజం కాదా? ఇవన్నీ కూడా ఒక్కసారి చూస్తే బడ్జెట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏదో ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసినాడని మొత్తం చెప్పి 14 కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పడం జరిగింది. మళ్ళా 12 కోట్లు చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం బడ్జెట్లో గవర్నర్తోనే 10 కోట్లు అని చెప్పేయడం జరిగింది. 10 కోట్లు అప్పు ఉన్నారని చెప్పేయడం జరిగింది. చంద్రబాబు ప్రవేశపెట్టిన గత అసెంబ్లీ బడ్జెట్ పత్రాల్లో కార్డు రిపోర్ట్ల ప్రకారం చూసుకుంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వం మారే నాటికి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు
6,46,000 కోట్లు మాత్రమే తప్ప అంతకంటే ఎక్కువ లేదని. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కొడుకు లోకేష్ బాబు ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ 10 లక్షల కోట్లు అప్పు చేశాను. వాళ్ళ నాయన పెట్టిన బడ్జెట్లోనే 6,46,000 చూపిస్తే వీళ్ళిద్దరు మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కూడా 10 లక్షల అప్పుని ప్రజలను మోసం చేయడానికి మాట్లాడితే వీళ్ళిద్దరిని ఏ విధంగా మనం అనాలో, వాళ్ళు అబద్ధాల కోట్లు అనకాలే ఏమనకాలో మన అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం. ఈ రాష్ట్రంలో సూపర్ 6 కానీ సూపర్ 7 తెలుగుదేశం వాళ్ళు పెట్టిన అవన్నీ కూడా అమలు పరచాలంటే 79,867 కోట్ల రూపాయల డబ్బులు కావాలి. ఇందుకు ఆడపిల్ల నిధి కింద 32,400 కోట్లు. అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకు 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా 50 సంవత్సరాల లోపల ఉండే వాళ్లకు నెలకు 1,500 లెక్క అయితే, సంవత్సరానికి 18,000 అయితే ప్రతి ఒక్క సంవత్సరం 32,400 కోట్లు రావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలకు, లేడీస్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీపం పథకం చూసుకుంటే 3 సిలిండర్లు ఇవ్వాలంటే 3,900 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. తల్లికి వందనం దానికి చూసుకుంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇవ్వాలంటే 13,050 కోట్లు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్నదాత సుఖీభవ కింద తీసుకుంటే 10,717 కోట్లు డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళలకు ఉచిత బస్సు, ఫ్రీ బస్సు కింద చూసుకుంటే 3,000 కోట్లు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. 50 ఏళ్ళు దాన్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి 50 ఏళ్ళ తర్వాతనే 50 ఏళ్ళు దాటానే పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి చూసుకుంటే 9,600 కోట్లు ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇవన్నీ కలుపుకుంటే 80,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ప్రతి ఒక్క సంవత్సరం చంద్రబాబు నాయుడు సూపర్ 6 ఇచ్చిన దానిలో మాత్రం ఖర్చు పెట్టే ఇంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో పెట్టింది 7,282 కోట్లు బడ్జెట్లో మాత్రం కేటాయిస్తే ఈయన ఖర్చు పెట్టింది 865 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అంటే ఇక ఈ ఏడాది చూసుకుంటే 17,179 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి, 80,000 కోట్లకు 17,000 కోట్లకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసి ఇది ప్రజలను మోసం చేయడం కాదా అనేది తెలుగుదేశం నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎటు ఏ గ్లాన్స్లో అప్పు వివరాలు చూపించేది ఒక పట్టిక ఉంటుంది. దాంట్లో ఆ పట్టికను ఈరోజు బడ్జెట్లో చూపించకుండానే మొత్తం అది దాన్ని తీసేయడం జరిగిందంటే ఖచ్చితంగా అప్పుల వివరాలు ఖచ్చితంగా చెప్పాల్సిన, దాంట్లో మన బాక్స్లో చూపించాల్సిన అవసరం. దాన్ని చూపిస్తే ఇలా బండారం బయట పడుతుంది. కాబట్టి బడ్జెట్లో నుంచి ఆ టేబుల్నే మొత్తం తీసి పారేయడం జరిగింది. అంటే ఇది ఒకటి మోసం కదా, ప్రజలు మోసం చేయడం కదా. ఉద్యోగాల కల్పన చేస్తున్నామని చెప్పి గవర్నర్తో అబద్ధం చెప్పడం జరిగింది. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని. 4 లక్షలు కాదు, వీళ్ళు తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఇళ్ళకి పంపించినారు, ఎంతమందిని తీసేసినారు, ఎంతమందిని అన్యాయంగా వీళ్ళు వైఎస్ఆర్సీపీలు వీళ్ళు ఉండకూడదని చెప్పి ఈ నాయకులందరూ కూడా చాలా మందిని ఉద్యోగాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేసేటోళ్ళను కూడా తీసేసిన కూడా పరిస్థితి మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. అమరావతి దానికి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పడం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు దీనికేం డబ్బులు అవసరం, కానీ బడ్జెట్లో ఎందుకు అమరావతికి కేటాయింపు చేయాల్సిన అవసరం వచ్చిందనేది కూడా తెలుగుదేశం నాయకులు చెప్పాల్సిన అవసరం. ప్రజలకు ఎందుకు నిజాలు చెప్పడానికి భయపడతారో అర్థం కాని పరిస్థితి. రాష్ట్ర ఖజానా ఆదాయం రావడం లేదు. ఈ ఆదాయం అంతా ఎక్కడ పోతుందంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఆయన మనుషుల జోలిలోకి, రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం వాళ్ళ జోలిలోకి పోతుంది. ఇసుక మద్యం గురించి రావాల్సిన ఆదాయం చంద్రబాబు
ఆయన మనుషులు జోబులోకి వెళ్తారు అంటే దానికి ఆన్సర్ కూడా వాళ్ళు చెప్పే పరిస్థితి లేనండి. మనం చూసినా ఇప్పుడు బ్రాండీ షాపులు మొత్తం వాళ్ళను మైంపించే విధంగా మొత్తం మామూలుగా రీటైల్ షాపులో మనం మందు కొనుక్కొని పోవాల్సిందే తప్ప ఆడ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మొత్తం బ్రాండీ షాపుల దగ్గర ఆన్నే కూర్చొని మొత్తం మందు దాపే పరిస్థితి. సాయంత్రం పూట అయితే మెయిన్ రోడ్లో ఉండే పరిస్థితి ఉంటే మాత్రం అక్కడ ఆ రోడ్లలో పోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇంకా పల్లెటూళ్ళలో చూస్తే మాత్రం రేకుల చెట్లు మాత్రం వేసి మొత్తం తడికలు కట్టి మొత్తం బార్లను మించిన విధంగా జరపడం జరుగుతుంది. దీన్ని కనీసం ఎక్సైజ్ వాళ్ళకి ఎక్సైజ్ ఈడీకి చెప్పినా కూడా ఇంతవరకు కూడా వారం రోజులు అవుతుంది కనీసం యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. లాస్ట్కి అధికారులు ఏం చెప్తున్నారంటే ఏం చేస్తాం మేమేం చేయలేని పరిస్థితులు ఉన్నామనే పరిస్థితులు అంత వ్యవస్థనే ప్రభుత్వ వ్యవస్థని అంత దిగజారించిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశంలో మనం చూడడం జరుగుతుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత పదవి కోసం అందరు ఎమ్మెల్యేల అందరితో సంతకాలు పెట్టించుకొని అని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టింది ఆ రోజు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో. రాజశేఖర రెడ్డి కష్టపడి కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చినాడు. మళ్ళా ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా న్యాయం జరుగుతుంది. కానీ మెజార్టీ ఎమ్మెల్యేలందరూ సంతకం పెట్టారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరిని కూడా అడగలేదు. నాకు సంతకం పెట్టండి నేను ముఖ్యమంత్రి అవుతాను మాత్రం ఏం చెప్పను కూడా చెప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒకరి మీద ఆధారపడి ఒకరి పదవిని గుంజుకునే స్టేజ్లో జగన్మోహన్ రెడ్డి లేనలేదు. అది మీ నాయన గుంజుకోవడం, మీ తాత పదవిని మీ నాయన గుంజుకున్నా తప్ప జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ రోజు కూడా ఆ పదవి తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజాబలంతోనే ముఖ్యమంత్రి అయినా తప్ప ఒకటి కానే కాదనేది మాత్రం తెలుగుదేశం నాయకులు గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకా నాదెళ్ల మనోహర్ గారు ఈ బియ్యం కమిషన్ల కోసం ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. కనీసం మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అడిగిన వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నాదెళ్ల మనోహర్ కానీ లోకేష్ గారు కానీ వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు అన్ని ప్రశ్నలు సంధించినాడో దానికి ఒక్కొక్క దానికి సమాధానం చెప్పండి. మీ దగ్గర మీరు చాలా పర్ఫెక్ట్గా చేసినారు, మేము చాలా బాగా చేస్తున్నాము అని చెప్పినప్పుడు మీకు ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి అడిగిన దానికి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది మంచిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీ చేతనైతే సమాధానం చెప్పండి, లేకపోతే వదిలిపెట్టేసేయండి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని అది ఇట్లా ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం. అంటే ప్రజలు కూడా తెలుసుకుంటారు ఎట్లా మీరు చేస్తున్నది ప్రజలను మోసం చేశారు. మీరు సూపర్ సిక్స్లు అన్నీ పెట్టి మీరు మొత్తం అందరినీ కూడా ప్రజలను మోసం చేయడం జరిగింది. దీన్ని ఇంకా మళ్ళీ ఏంటి ఆల్రెడీ ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. మొత్తం మోసపోయినాము మనం మొత్తం. రైతులందరూ కూడా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం మనం ఈ ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ₹1 ఏ రైతు కూడా కట్టకుండానే మొత్తం డబ్బులు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క గ్రామాలలో కూడా సచివాలయం దగ్గర రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా మొత్తం వాళ్ళు ఏదైతే క్రాప్ వేసుకున్నారో మనం క్రాప్ బుకింగ్ వాళ్ళకు మాత్రం ఈ సేవలో మనం వేసుకుంటే అటువంటి వాళ్ళకందరికీ కూడా ఎటువంటిది ఏం జరగకుండా తెలుగుదేశమా కాంగ్రెస్ అని మాట్లాడకుండానే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి అన్యాయం ఇన్పుట్ సబ్సిడీ ఎవరికైతే క్రాప్ నుంచి వాళ్ళకి అందరికీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి. దగ్గర 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 4వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే గవర్నర్ దగ్గర మాట్లాడేది నేను బంధుప్రీతి కానీ లేకుండా ఏ దానికి నిరుపక్షపాతంగా న్యాయం అనుకుంటే దానికి ప్రతి ఒక్కదానికి కూడా ఇక్కడ ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఖచ్చితంగా నా ముఖ్యమంత్రి పదవిని నేను ఖచ్చితంగా పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పే పరిస్థితి ఉంది. దాంట్లో సాక్షాత్ చంద్రబాబు నాయుడే వైఎస్ఆర్సీపీలకు పనిచేయద్దు అని చెప్పే స్టేజ్లో ఉంటే చంద్రబాబు నాయుడు కేవలం తెలుగుదేశం వాళ్ళకే ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదనేది కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరంటే ఏదంటే అది మాట్లాడుతుంటే
వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడినా జరుగుతుంది. వాళ్ళని ఎవరైనా కబ్జాదారులు అనొచ్చు, ఏమనొచ్చు, అన్నీ మాట్లాడచ్చు. కానీ వాళ్ళని మాట్లాడడానికి పోయాలకు మాత్రం నేను కేసులు పెట్టి ఇప్పుడు మొత్తం అందరినీ కూడా దిగే పరిస్థితి ఉండే పరిస్థితి. అంటే వాళ్ళకి ఒక చట్టం, మందికి ఒక చట్టమా? ఖచ్చితంగా చట్టం అందరికి ఒకటే విధంగా ఉండాల్సిందే తప్ప ఏదో మీరు నాది జరుగుతుందిలే, మేము మా అధికారం ఉంది, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే మాత్రం అది కొద్ది రోజులే. ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఖచ్చితంగా అధికారం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. ఎవరు కూడా ఇదే శాశ్వతం అనుకుంటే మాత్రం మనం చూసంటే మొత్తం పురాణాలు కానీ ఇతిహాసాలన్నీ చూసుకుంటే మాత్రం చాలామైన ఘోరమైన పరిస్థితి. మనం ఆలోచన చేయాల్సింది ఒకటే, మనం చేసేది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది ఆలోచించాలనేది ఆలోచన చేస్తున్నాం. ఆలోచించాల్సిన పరిస్థితి తెలుగుదేశం నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఎంతవరకు న్యాయం చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ తారతమ్య భేదాలు లేకుండా అందరికీ కూడా గవర్నమెంట్ పథకాలు ఇవ్వడం జరిగింది. అది ఉండాలి. కానీ ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఎలక్షన్ రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన మాత్రం అందరూ కూడా ప్రజల కోసం ఏది మంచి జరుగుతుందో దాన్ని చేయాలని ఖచ్చితంగా మన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఖచ్చితంగా దాన్ని ఆలోచించి ఆ విధంగా ఆ పని చేయాలని కోరడం జరుగుతుంది. దాంతోపాటు మాకు 12వ తేదీ ఫీజు రియంబర్స్మెంట్ మీద మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్కి అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. 12వ తేదీ మేము నంద్యాలలో ఉదయాన లాడ్జి దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు, నంద్యాల కలెక్టరేట్ వరకు కూడా ఉదయం 10 గంటల నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి కలెక్టర్ దగ్గరికి పోయి 11:30, 12 లోపల వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మా పార్టీ ఆవిర్భావ దినం కూడా ఆ రోజే 12వ తేదీ కాబట్టి మొత్తం మా అందరికీ కూడా మనం కోరేది ఒకటే, మన నాయకులందరికీ కూడా మనం కర్నూలు టౌన్లో పొద్దునే మేము మీద పార్టీ ఆవిర్భావ దినం మనం యానవసర రాజశేఖర్ మనకంటే పార్టీ ఆఫీస్ లేదు కాబట్టి మేము షరీనగర్లో ఉండే పొద్దున్న 8 గంటలకి ఆడ ఒక జెండా ఆవిష్కరించి ఆ నుంచి రాజశేఖర రెడ్డి గారికి దండేసిపోయి నంద్యాలలో చేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్క మన మండల లీడర్లు అందరినీ కూడా నంద్యాల జిల్లాలో ఉండే మండల అధ్యక్షులు అందరినీ కూడా కోరేది ఒకటి, మీ మండలాల్లో మీరు మాత్రం 12వ తేదీ పార్టీ ఆవిర్భావ దినం పొద్దునే చేసి మీరందరూ కూడా నంద్యాలకు వచ్చి మనం ఫీజు రియంబర్స్మెంట్ దాన్ని కూడా సక్సెస్ చేయాలని వాళ్ళందరినీ ఈ నిందలు వేయడం ఎంతవరకు సమంజసం అనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులంతా కోరేది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంది, మీరు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అడిగిన దానికి ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పమని తెలుగుదేశం నాయకులకు విజ్ఞప్తి.